తనకి ఇంట్లో శత్రువులు ఎవరున్నారు? ఇక్కడికి రావడానికి సుమతికి భయమేంటి? అభ్యంతరమేంటి? నిన్నో విషయం అడుగుతాను, ఏమీ అనుకో కదా మహా? అడుగు జన, మన మధ్య మొహమాటం ఎందుకు? అది నాకు తెలియకుండా నువ్వెప్పుడైనా సుమతితో గొడవ పడ్డావా? నీకు సుమతికి మధ్య గొడవలు లేవు కదా? అలా అడుగుతావేంటి జన? ఆ డౌట్ నీకెందుకొచ్చింది? మరేం లేదు, నీతో గొడవ జరిగి సుమతి ఇక్కడికి రావడం ఇష్టపడట్లేదేమో అని. ఆ, సుమతి నీకు వైఫ్ అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ జన. నీకంటే ముందు నుంచే నేను సుమతికి తెలుసు. మేము ఎప్పుడూ గొడవ పడింది లేదు. నాతోనే కాదు, సుమతి ఎవ్వరితోనూ గొడవ పడే రకం కాదు. స్నేహానికి ప్రాణం ఇస్తుంది. అంత ప్రాణ స్నేహితురాలు కాబట్టే కదా సుమతి నాకు లైఫ్ ఇచ్చింది. నా మీద నమ్మకంతోనే ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని నాకప్పగించి వెళ్ళింది. అది నిజమే అనుకో. మరి సుమతి ఎందుకు ఇంటికి రావట్లేదు? ఈ ప్రశ్న సుమతి బ్రతికే ఉందని తెలిసినప్పటినుంచి నన్ను నేను 1,00,000 సార్లు వేసుకున్నాను జన. నీకంటే ఎక్కువగా సుమతి గురించి ఆలోచిస్తున్నాను. సుమతిని మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. సుమతి గురించి అంతలా ఆరాట పడుతున్నాను కాబట్టే ఈరోజు తొందరపడి ఆ విద్యాదేవే సుమతి ఏమో అని అనుమానించాను. అది నాకు అర్థమైంది మహా. నిన్నిలా అడిగానని బాధపడకు. ఇంతమంది సుమతి గురించి ఆలోచించేవాళ్లు ఈ ఇంట్లో ఉండగా సుమతి ఎందుకు రాలేదు అన్నదే నా బాధ. సుమతి ఎప్పుడొచ్చినా ఈ ఇంట్లో తనకు గౌరవమైన స్థానం ఉంటుంది. ఎప్పటికీ సుమతి స్థానం సుమతిదే. ఎన్నడూ లేంది జన కూడా సుమతి గురించి నన్ను అడుగుతున్నారు. నాకు సుమతికి గొడవ అయ్యిందేమో అని అనుమానిస్తున్నాడు. అటు ఆ సీత, విద్యాదేవి కూడా నా మీదే డౌట్ పడుతున్నారు. ఇది అంటు వ్యాధిలా అందరికీ సోకేలా ఉంది. సుమతి ఇంటికొస్తే నా గురించి నిజం తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లో నా స్థానం ఏంటి? త్వరగా ఏదో ఒకటి చేసి సుమతి ఎక్కడుందో కనిపెట్టి తన అడ్డు తప్పించాలి. ఈరోజు న్యూస్ ఏంటి జన? న్యూస్ సంగతి దేవుడెరుగు. ఏ న్యూసెన్స్ జరగకుంటే అంతే చాలు. నైట్ జరిగిన దానికి బావగారు బాగా ఫీల్ అయినట్టున్నారు మహా. ఫీల్ అవడం ఏంటి? అందరి ముందు నాకే ఏదోలా అనిపించింది. పైగా సారీ చెప్పేదాకా ఆ సీత వదలనే లేదు. ఏంటి సాంబా అది? ఏమో తెలియదు మేడం. ఏంటో తెలుసుకోకుండానే ఇంట్లోకి తీసుకొచ్చావా? ఎవరిచ్చారు? అది నేనే తప్పించాను మావయ్య. ఏంటది? సస్పెన్స్. ఏంటి? సస్పెన్స్ అంట బాబాయ్. దాన్ని ఓపెన్ చేయి సాంబా. సాంబన్న కాదత్తయ్య, మీరే ఓపెన్ చేయాలి. దాన్ని అత్తయ్యకి ఇవ్వు సాంబన్న. మహా కేర్ఫుల్. సీత సస్పెన్స్ అని చెప్పి ఏ షాకో ఇస్తుంది. షాకు లేదు, చాకు లేదు. త్వరగా ఓపెన్ చేయండి అత్తయ్య.
పెళ్లి ఫోటోనా సీతమ్మా? ఎంత బాగుంది. రియల్లీ నైస్ సీత, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నీకు నచ్చిందా మామా? సూపర్గా ఉంది. ఎప్పుడు చేయించావు? నిన్న ఆర్డర్ ఇచ్చాను, ఈ రోజు వచ్చింది. ఆ, మీ ఇద్దరు జంటగా ఉన్న పెళ్లి ఫోటో ఫ్రేమ్ చేయించావేంటి సీత? మరి మేము జంటే కదా అత్తయ్య. ఇంత సడన్ గా ఎందుకు చేయించావు? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మావయ్య, ఇప్పటికీ కుదిరింది. మీ బెడ్రూమ్లో పెట్టుకోవడానికి చేయించావా సీత? బెడ్రూమ్లో కాదత్తయ్య, ఇక్కడే ఈ హాల్లో పెట్టడానికే చేయించాను. ఆ ఫోటో హాల్లో పెడతావా? హాల్లో అయితేనే బాగుంటుంది చిన్న మావయ్య. ఎవరైనా పెళ్లికో పేరంటానికో పిలవడానికి ఇంటికొస్తే మహాలక్ష్మి అత్తయ్య ప్రతిసారి నా గురించి కోడలని చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. అదే ఈ ఫోటో హాల్లో ఉంటే అందరికీ నేను రామమ్మకి భార్యని అని తెలిసిపోతుంది. అత్తయ్యకి నా గురించి ప్రతిసారి చెప్పే ఇబ్బంది తగ్గుతుంది. మంచి పని చేసావు సీత, పిన్నికి శ్రమ తగ్గించావు. నాకు శ్రమ ఏముంది రామ్? ఇప్పుడు ఈ ఫోటో హాల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది అత్తయ్య. పైగా ఈ ఫోటో అలంకరణ కూడా బాగుంటుంది. నేను మీ కోడలని ఆ రోజు మీరు అందరికీ చెప్పారు కదా, అలా ప్రతిసారి చెప్పే అవసరం ఉండదు. ఈ ఫోటో చూస్తే చాలు మేము జంట అని అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. సీత చెప్పింది కరెక్టే పిన్ని. నువ్వు మాత్రం ఎంతమంది కానీ సీత నా కోడలని చెప్తావు? ప్రతిసారి సీతను అలా పరిచయం చేయాలి అంటే నీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఈ ఫోటో హాల్లో ఎక్కడ పెడదాం సీత? ఇక్కడైతే కరెక్ట్గా కనిపిస్తుంది మామ. పర్ఫెక్ట్, అక్కడే ఫిక్స్ చేద్దాం. ఇటు భలేగా ఉంది మామ. మన ఫోటో వల్ల హాల్కే అందం వచ్చింది. అవునమ్మా, ఇప్పుడు హాల్ అంతా కళగా ఉంది. నేనుంటానమ్మా. హాల్లో మీ ఫోటో పెట్టారు, బానే ఉంది. కానీ నిజానికి హాల్లో ఉండాల్సింది మహా బావగారి ఫోటో కదా. అవును, అన్నయ్య వదిన ఇంటికి పెద్దవారు, వాళ్ళ ఫోటో ఉండడమే కరెక్టు. దాందే ఉంది, నాన్న పిన్ని ఫోటోను కూడా ఫ్రేమ్ చేయించి హాల్లో పెడదాం. అదెలా కుదురుతుంది మామా? ఎందుకు కుదరదు సీత? కావాలంటే మీ ఫోటో మీ బెడ్రూమ్లో పెట్టుకోండి, ఇక్కడ మా ఫోటో పెడతాం. మీ ఫోటో పెడితే సమస్య వస్తుంది మావయ్య. ఏంటా సమస్య? హాల్లో మీది మావయ్యది ఫోటో పెట్టామే అనుకోండి, రేపు సుమతి అత్తమ్మ వచ్చాక మీ ఫోటో చూసి పేల్ అవుతుంది కదా. ఫోటోలో మామయ్య పక్కన ఉండాల్సింది సుమతి అత్తమ్మ కానీ మహాలక్ష్మి అత్తయ్య కాదు కదా. ఫోటో చూసి అత్తమ్మ బాధపడితే పరిస్థితి ఏంటి? అప్పుడు పిన్ని నాన్నల ఫోటో తీసేసి
అమ్మా నాన్నల ఫోటో పెట్టాల్సి వస్తుంది. కరెక్ట్గా చెప్పావు మామా, కానీ అలా చేస్తే మహాలక్ష్మి అత్తయ్య ఫీల్ అవుతుందే. హాల్లో తన ఫోటో తీసేస్తే మహా ఎందుకు ఫీల్ అవ్వదు? ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. మరి హాల్లో అన్నయ్య సుమతి వదిన ఫోటో ఉండాలా, లేక అన్నయ్య మహా వదిన ఫోటో ఉండాలా? అదే సమస్య చిన్న మావయ్య. ఫోటోలో జనార్దన్ మావయ్య పక్కన సుమతి అత్తమ్మ ఉండాలా, లేక మహాలక్ష్మి అత్తయ్య ఉండాలా అనేది క్లారిటీ లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి సీత? సింపుల్ మామా, సుమతి అత్తమ్మ వచ్చే వరకు ఆ ఫోటో గురించి వదిలేద్దాం. అత్తమ్మ వచ్చాక ఎవరి ఫోటో పెట్టాలో ఆలోచిద్దాము. అప్పటి వరకు మన ఫోటో మాత్రమే హాల్లో ఉంటుంది. మన జంటలో క్లారిటీ ఉంది కదా. సూపర్ సీత, మనకే కన్ఫ్యూజన్ లేదు. ఒకే రామ్, ఒకే సీత, ఒకే ఫోటో. అవును మామా, ఈ రాముడొక్కడే, ఈ సీత ఒక్కటే. మన మధ్య మరో మనిషి లేదు, రాదు కూడా. అందుకే మన ఫోటో ఇక్కడే ఉంటుంది. ఏమంటారు అత్తయ్య? చాలా తెలివిగా దెబ్బ కొడుతున్నావే. ప్రతిసారి ఇలాగే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇంకెవరికైనా ఏవైనా డౌట్లు ఉన్నాయా? నువ్వు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఇంకెవరికి డౌట్స్ ఉంటాయి సీత? ఆహా, అయితే నేను చేసిన పని నీకు నచ్చింది కదా మామా? పిచ్చగా నచ్చింది. నాతో కూడా చెప్పకుండా చేసావు. థ్రిల్లింగ్గా ఉంది. చెప్పి చేస్తే ఈ థ్రిల్ ఉండదు కదా. నువ్వు కిల్లాడివే. ఏంటి మామా, ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తారు? వాళ్ళు వారు వేరు కాదు కదా, వారు మనం ఒకటేగా. కాదు, వారు వేరే, మనము మనమే. తేడా ఏంటి? వాళ్ళు సీతారాములు, మనం బావ మరదళ్ళం. భార్య భర్తలను కూడా కదా. అయితే మాత్రం బహిరంగంగా ముద్దు పెట్టేస్తావా? నా పెళ్ళం నా ఇష్టం. పర్వాలేదే, మామకు మంచి ధైర్యం వచ్చింది. ధైర్యం ఎప్పటినుంచో ఉంది. మరి ఇప్పటి వరకు ఎక్కడ దాక్కుంది? ఎక్కడో చెప్పనా? వద్దు మామా, ఇప్పుడు వద్దా? ఇక్కడ వద్దా? నీకు సమయం సందర్భం తెలియదు మామా. ఇంతకంటే మంచి సమయం సందర్భం ఎప్పుడు ఉంటుంది? వద్దు మామా. నైట్ రూమ్కి వస్తావు కదా, అప్పుడు చెప్తా. శభాష్ సీత, కంగ్రాచులేషన్స్. దేనికి టీచర్? ఇందాక హాల్లో జరిగిందంతా చూశాను. ఇంటి కోడలిగా ఈ ఇంట్లో మీ ఫోటో పెట్టావు. మొత్తానికి గడుసుదానివే. థాంకు టీచర్. నువ్వు చేసిన పనికి మీ మహాలక్ష్మి అత్తయ్య అల్లాడిపోయింది. నీకు రామ్ కూడా సపోర్ట్ చేయడంతో కక్కలేక మింగలేక అన్నట్టు ఏమీ చేయలేక సైలెంట్ అయింది. అంతకు మించి ఏం చేస్తుంది టీచర్? అందరి ముందు నేను తన కోడలు అని ఒప్పుకునేటట్టు చేశాను. ఇప్పుడు ఇంట్లో ఫోటో పెట్టాను. అందుకే నిన్ను గడుసుదానివి అన్నాను. మీ అత్తయ్య మావయ్యల ఫోటో కూడా హాల్లో పెట్టాలని అర్చన చెప్పబోతే దాన్ని అడ్డుకొని సరైన కారణం చెప్పావు. రేపు సుమతొస్తే ఆ ఫోటో చూసి నిజంగా ఫీల్ అవుతుంది. అంతే కదా టీచర్.
తన భర్త పక్కన పరాయి ఆడది ఉండటాన్ని ఏ ఆడది సహిస్తుంది చెప్పండి? కానీ మీ మావయ్య మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు కదా. చేసుకుంటే మాత్రం మా అత్తమ్మ స్థానం ఎక్కడికి పోతుంది టీచర్? ఎప్పటికైనా మా మావయ్య పక్కన ఉండాల్సింది అత్తమ్మే. సుమతిపై నీకున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది సీత. నీలాంటి కోడల్ని పొందినందుకు సుమతి కూడా గర్వపడుతుంది. మరి నేను ఉత్తి కోడలను ఏంటి, మేనకోడల్ని కూడా కదా టీచర్. నిజమే, నువ్వు సుమతికి మేనకోడలివి కూడా. కాని ఈ ఇంటి కోడలిగా నీకు ఇంకా హక్కులు, అధికారాలు రాలేదేమో అని నాకనిపిస్తోంది. అలా ఎందుకు అనుకుంటున్నారు టీచర్? నువ్వు పూర్తిగా ఈ ఇంటి కోడలివి అనిపించుకోవాలంటే ఈ ఇంటి తాళాలు, ఈ ఇంటి బాధ్యతలు మొత్తం నీ దగ్గరే ఉండాలి కదా. ఇంటి తాళాలా? అవును, మహాలక్ష్మి నీకు ఇంటి తాళాలు ఇవ్వకపోవడమేంటి? నీకా బాధ్యతంతా అప్పగించాలి కదా. ఆ పని చెయ్యకపోగా ఇంకా మహాలక్ష్మి ఇంటి పెత్తనం చెలాయిస్తోంది. ఆ హక్కు, అధికారం ఏవీ నీకివ్వడం లేదు. అదే మీ సుమతత్తమ్ముంటే ఈ పాటికి ఎప్పుడో నీ చేతుల్లో ఇంటి తాళాలు పెట్టేది. అన్ని హక్కులు, అధికారాలు నీకు కట్టబెట్టేది. నిజమే టీచర్, ఇప్పటి వరకు నేను అలా ఆలోచించలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎంత తొందరగా నువ్వు ఆ మహాలక్ష్మి దగ్గర నుంచి బాధ్యతలు తీసుకుంటే అంత మంచిది. అప్పుడే నువ్వు సంపూర్ణంగా ఈ ఇంటి కోడలువవుతావు. మంచి సలహా చెప్పారు టీచర్. అచ్చం మా అత్తమ్మ చెప్పినట్టు చెప్పారు. చెప్పాను కదా, సుమతి ఉంటే అదే పని చేస్తుంది అని. అంతా బావుంది కానీ మహాలక్ష్మి అత్తయ్య నాకు ఇంటి తాళాలు ఇవ్వడానికి ఒప్పుకుంటుందా అనేది డౌట్ టీచర్. నువ్వడిగితే ఖచ్చితంగా ఇవ్వదు. ఎవరితో అడిగించాలో నీకు బాగా తెలుసు కదా. హో, మీరు మామూలు కాదు టీచర్. మీకు బాగా తెలివితేటలున్నాయి. నేను మరీ నీ అంత తెలివైన దాన్ని కాదులే సీత. లేదు టీచర్, ఎంతైనా మీరు నా గురువు, నేను మీ శిష్యురాలిని. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఇప్పుడే వెళ్ళి మీరు చెప్పిన పని చేస్తాను. థాంక్ యూ టీచర్. నాకే నీ అంత తెలివి ఉంటే అప్పట్లో మహాలక్ష్మిని అంత గుడ్డిగా నమ్ముండేదాన్ని కాదు సీత. నేను మోసపోయాను కాబట్టి నా కోడలిగా ఈ ఇంట్లో నీకెలాంటి కష్టం కలగకూడదని, ఇంటిపై హక్కు, అధికారం నీకు దక్కాలని కోరుకుంటున్నాను. మామయ్యేడి ఎక్కడికి వెళ్ళాడు? నేను ఏంటి మామ ఈ దొంగాట? మార్నింగ్ హాల్లో ఏం చెప్పావు? నాకు సమయం, సందర్భం తెలీదా? అప్పటి విషయం ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నావా మామా? గుర్తు పెట్టుకోవడమే కాదు, నువ్వెప్పుడు రూమ్లోకి వస్తావా అని ఎదురు చూస్తున్నాను.